రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సీఎం సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి వారు ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నిర్దిష్టమైన ఆదేశాలిచ్చారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. మార్కెట్లు, బస్టాండ్లు, కూలీ అడ్డాలు, ఇతర జనసమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వ శాఖల పరంగా సహకారం అందించాలని సూచించారు. 2014-19 మధ్య కూడా ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం తరపున మజ్జిగ అందించామని, ఈసారి కూడా ఎండలు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసం కొరతతో పాటు పశువులకు తాగునీరు లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అనేది గుర్తెరిగి అధికారులు తమ ఆలోచనలను అమలు చేయాలని సీఎం అన్నారు. ఇక వేసవిలో పశువులు, పక్షుల దాహాన్ని తీర్చుకోవడానికి ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని, తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండే పరిశ్రమల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వయోవృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇంటికి దూరంగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో వసతి గృహాలు, కళాశాలల్లో విద్యని అభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తామన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి అధ్యక్షతన వెలుగపూడి సచివాలయంలో సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2వ సమావేశం మరియు స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజాబిలిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రతా పింఛన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ, విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం ధ్రువపత్రాల జారీ, ప్రధాన్ మంత్రి దివ్యాంగ కేంద్రాల స్థాపన మరియు ఉపకరణాల సరఫరా, వివిధ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలలో 5% రిజర్వేషన్ల అమలు, వసతి గృహాలు, కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు డీబీటీ మోడల్లో పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు పింఛన్ అందించడమే లక్ష్యంగా పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి పింఛన్ తొలగించం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 5 ప్రధాన్ మంత్రి దివ్యాంగ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వీటిని విజయవాడ, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంధ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం మొదట్లోనే బ్రెయిలీ లిపి పుస్తకాలు అందిస్తామన్నారు. ఆటిజం విద్యార్థుల తల్లిదండ్రులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నామని, అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వినియోగదారుల హక్కులకు రక్షణ భరోసా కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాణ్యత లేని సరుకులు, కాలం చెల్లిన వస్తువులు అమ్ముతూ వినియోగదారులను మోసం చేసే వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగదారుల ఫోరం కేసుల పరిష్కారం మరియు వినియోగదారులకు పరిహారం అందించడంలో చాలా ముందుందని అన్నారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు సెంటర్లో వినియోగదారుల కమిషన్ 2వ అదనపు బెంచ్ను నేడు బెజవాడ బార్ అసోసియేషన్ భవనం 2వ అంతస్తులో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, ఫోరం చైర్మన్ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యత లేని సరుకులు, కాలం చెల్లిన వస్తువులు అమ్ముతూ వినియోగదారులను మోసం చేసేవారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో వినియోగదారుల హక్కులకు వేదికగా ఈ అదనపు బెంచ్ పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా వినియోగదారులకు తగిన సమాచారం అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగదారుల ఫోరం కేసుల పరిష్కారం మరియు వినియోగదారులకు పరిహారం అందించడంలో చాలా ముందుందన్నారు. రాష్ట్రంలో 1,33,736 కేసులు వినియోగదారుల ఫోరంలో నమోదు చేస్తే చాలా వరకు వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. వినియోగదారుల జిల్లా ఫోరంలో 50 లక్షల విలువ వరకు, రాష్ట్ర ఫోరంలో 2 కోట్ల విలువ వరకు కేసులు నమోదు చేయవచ్చన్నారు. వినియోగదారుడే రాజని, ప్రజలు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలన్నారు. దేశంలో మొదటిసారి రాష్ట్రంలో డిజిటల్ క్యాంపెయిన్ను స్కూల్స్, కాలేజీల్లో ప్రచారం చేస్తామన్నారు. వినియోగదారుల హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. మచిలీపట్నం వెళ్లాలంటే వినియోగదారులకు గతంలో చాలా ఇబ్బందిగా ఉండేదన్నారు. ఇప్పుడు విజయవాడలో వినియోగదారుల హక్కుల కోసం అదనపు బెంచ్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వినియోగదారుల హక్కులను కాపాడటంలో ముందుంటుందన్నారు. కార్యక్రమంలో విజయవాడ వినియోగదారుల అదనపు బెంచ్ ఫోరం చైర్మన్ సిహెచ్ కిషోర్, సభ్యులు కె శశికళ, బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరిగల శివరాం ప్రసాద్, అధ్యక్షులు కె చంద్రమౌళి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సిహెచ్ అజయ్ కుమార్, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సోమకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టును ఆశ్రయించి తనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు. వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా, ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం. ఇందులో ఎవ్వరు కూడా ఒక్కరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎటువంటి సంస్థ అయినా సరే, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే, అంతిమంగా కన్జ్యూమర్ ఈజ్ అ కింగ్. కన్జ్యూమర్ని కాపాడే విధంగా, వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. క్షయ వ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని, వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జె ఉషారాణి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 10 చికిత్సా కేంద్రాల ద్వారా 70,947 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. క్షయరహిత గ్రామాలుగా ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు, నందిగామ మండలం, పల్లగిరి గ్రామ పంచాయతీలు ఎంపిక అయ్యాయని ఆమె వెల్లడించారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా క్షయవ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ జె ఉషారాణి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జె ఉషారాణి మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10 చికిత్సా కేంద్రాల ద్వారా 70,947 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. గత ఏడాది 6,404 క్షయవ్యాధిగ్రస్తులకు, ఈ ఏడాది ఇప్పటివరకు 1,324 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిక్షయ్ పోషణ్ యోజన పథకం ద్వారా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 500 రూపాయలతో పాటు
పాటు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. రోగులకు అందించే 500 రూపాయలను మొత్తాన్ని ఈ నెల నుండి ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. క్షయవ్యాధి సోకిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 48 నిక్షయ మిత్రాలను ఏర్పాటు చేసి 2411 మంది రోగులకు ప్రతి నెల పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గత ఏడాది జిల్లాలో క్షయవ్యాధిగ్రస్తులు లేని గ్రామాలుగా నందిగామ మండలం, తొర్రిగుడిపాడు, వత్సపాయి మండలం, ఇందుకపల్లి, జీకొండూరు మండలం, చిననందిగామ, చంద్రలపాడు మండలం, ఏటూరు గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఈ ఏడాది ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు, నందిగామ మండలం, పల్లగిరి గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయని, ఆయా గ్రామాలకు జిల్లా కలెక్టర్ ద్వారా టీబీ ముక్తి పంచాయతీ ప్రశంసా పత్రాలను అందజేస్తున్నట్లు డాక్టర్ ఉషారాణి తెలిపారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్, అలానే మన పిహెచ్సిలో అన్ని చోట్ల కూడా టెస్టులు ఫ్రీగా చేస్తారు. అలానే మందులు కూడా వాళ్ళకి కొన్నిసార్లు 6 నెలలు, కొంతమందికి మొండికి క్షయ వ్యాధి ఉన్న వాళ్ళకి 8 నెలలు లేదా సంవత్సరంన్నర, ఇలాగ ప్రతి ఒక్క మందు కూడా మనం ఫ్రీగానే వాళ్ళకి మనం సప్లై చేస్తాం. అట్లానే నిక్షయ పోషణ యోజన కింద ప్రతి నెల 500 రూపాయలు, అలానే గత నవంబర్ 2024 నుంచి దాన్ని 1000 రూపాయలకి పెంచారు. దాదాపు 2,88,00,000 అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది మనం ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిక్షయ పోషణ యోజన కింద అమౌంట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ఎం సుహాసిని మాట్లాడుతూ, వైద్య అధికారులు, సిబ్బంది జిల్లాలో ప్రతి గ్రామంలో పర్యటించి క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి మెరుగైన చికిత్సలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి టీబీ లక్షణాలను ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏమన్నా 2 వారాల దగ్గు ఏదన్నా ఉండి కంటిన్యూస్గా రాత్రిపూట జ్వరం రావడం, రాత్రిపూట చెమట్లు పెట్టడం, అలానే బరువు అనేది తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ వెంటనే వచ్చి చూపించుకొని కళ్ళె పరీక్ష చేయించుకొని, అక్కడ ఏదన్నా దాంట్లో ఏదన్నా కొంచెం ఏదన్నా మార్పు ఉంటే అట్లనే ఎక్స్రే కూడా తీసుకొని 6 నెలలు కరెక్ట్గా మందులు వాడితే ఏ విధమైన టీబీ జబ్బు కూడా నయమైపోతుందండి. సో మందులు మాత్రం ఖచ్చితంగా వాడాలి. చాలామంది మందులు స్టార్ట్ చేస్తారు కానీ తర్వాత బాగుందని ఆపేస్తారు. దానివల్ల మళ్ళీ టీబీ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది తెలుసుకోవాలి. అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో ప్రస్తావించినందుకు ప్రధాని మోడీకి పార్లమెంటులో కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణమన్నారు. వారి అంకిత భావం, కృషి అరకు కాఫీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిందని అన్నారు. ప్రతి కప్పును ఆస్వాదిస్తుంటే వారి స్ఫూర్తిదాయక ప్రయాణం గుర్తుకు రావాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నగరంలోని 1 టౌన్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మున్సిపల్ అధికారులతో నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ఈరోజు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 24 ఫిర్యాదులు అందాయని అన్నారు. ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలిచ్చారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కూటమి పార్టీలు అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి హానికరమని, దీనిపై టీడీపీ మౌనం రాష్ట్రానికి హానికరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన గోడ మీద పల్లివాటంగా డాన్స్ చేస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో వైసీపీ హాజరు కాకపోయినా కనీసం లేఖ రాసిందని, కూటమి పార్టీలు ఆ పని కూడా చేయకపోగా ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నాయని తెలిపారు.
విజయవాడ బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావుతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. డెలిమిటేషన్పై డిఎంకే ఏర్పాటు చేసిన సమావేశానికి మన రాష్ట్రం నుండి తప్ప దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అన్ని పార్టీలు ఒక తాటి మీదకొచ్చి హాజరయ్యాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని, పార్లమెంట్లో ప్రాధాన్యత తగ్గించేందుకు దారితీస్తుందని తెలిపారు. మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన గోడ మీద పిల్లివాటంగా డ్యాన్సు చేస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో వైసీపీ హాజరు కాకపోయినా కనీసం లేఖ రాసిందని, కూటమి పార్టీలు ఆ పని కూడా చేయకపోగా ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయా పార్టీల నాయకులు డెలిమిటేషన్పై ముందు పార్లమెంట్లో లేవనెత్తాలని అన్నారని, అసలు జనసేన పార్టీ సభ్యులు లోక్సభలో ఎందుకు లేవనెత్తలేదో చెప్పాలన్నారు. అసలు డెలిమిటేషన్ లాభమో నష్టమో అదన్నా స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 పార్లమెంటు సీట్లున్నాయని, అవి తగ్గుతాయా పెరుగుతాయా అదన్నా చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్, విహెచ్పి మత విభజన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇంతకుముందు పంచాయతీరాజ్, సోషల్ వెల్ఫేర్ శాఖలు కూడా ఇదే తరహాలో చర్చిలు, మసీదుల వివరాలు సర్వే చేసి ప్రజా వ్యతిరేకతతో వెనక్కు తగ్గిందని తెలిపారు. ఇప్పుడు విహెచ్పి, ఆర్ఎస్ఎస్ గ్రామాల్లో ఉన్న చర్చిలు, మసీదులు, దళితులు, ముస్లింల జనాభా, తటస్థంగా ఉన్న ఇతర మతస్థుల వివరాలపై సర్వే చేస్తున్నాయని తెలిపారు. ఇది ప్రమాదకరమైన చర్య అని, దీన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. వైసీపీ మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, జరగకుండా కాపాడండి అని ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రం పంపింది. కనీసం ఆ మేరకు లెటర్ రాసి రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పడం వరకైనా సంతోషకరమైన విషయమే. ఆ మాత్రం గళం ఇప్పారు. మరి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు దానికి హాజరై ఉంటే ఇంకా బాగుండేది. అక్కడ గళం మన రాష్ట్రం తరఫున ఒకరు ప్రతినిధిగా కూడా ఉండేవాళ్ళు. తెలుగుదేశం, జనసేన వాళ్ళు దీనికి ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు చెన్నై తమిళ వాళ్ళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ రోజు అన్ని మీడియాలో కూడా వచ్చింది. ఇది పార్టీలు ముందు పార్లమెంట్లో పోరాడాలి, తర్వాత మీటింగ్లు, పోరాటాలు అన్నాడు. మరి పార్లమెంట్లో పోరాడాలా అని ఆయన వైఖరి నిజాయితీతో చెప్పింది అయితే, ఇక్కడున్నటువంటి జనసేన, తెలుగుదేశం సభ్యులు వాళ్ళకు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి ఈ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో దీన్ని లేవనెత్తమని ఆయన వాళ్ళని ఆదేశించారా లేదా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆయన చెబుతున్న మాటే ముందు ఆయన అక్కడ వాయిస్ వినిపించి, మన రాష్ట్రం తరఫున పార్లమెంట్లో వాయిస్ వినిపించి, ఆ తర్వాత ఈ సమావేశానికి కూడా వాళ్ళు హాజరై ఉంటే దానికి ఒక వెయిటేజీ, దానికి కావాల్సినటువంటి విలువ వస్తుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గుంటూరు, విజయవాడ మరియు ఏలూరు ప్రాంతాలకు చెందిన 583 మంది విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా స్కాలర్షిప్లను అందించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో 48.60 లక్షల రూపాయల విలువ గల విద్యార్థినులకు స్కాలర్షిప్ అందజేశారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ సిరాజ్ పీకే మాట్లాడుతూ, యువతలకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. స్కాలర్షిప్ ద్వారా విద్యా అవకాశాలను మెరుగుపరుచుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి మలబార్ గోల్డ్ 1.67 కోట్లు కేటాయించిందని తెలిపారు. కేవలం ఆడపిల్లల చదువు 10th క్లాస్తో ఆగిపోకుండా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ద్వారా పిల్లల్ని చదివించడం కోసం ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క స్కాలర్షిప్స్ చదువుకునే వారికి మాత్రమే పూర్ అండ్ మెరిట్ యొక్క బేసిక్ మీద మనం తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఇంత విజయవంతం చేసినటువంటి పిల్లలకు కానీ, అలానే మేనేజ్మెంట్ టీం కానీ, అలానే మీడియా వారికి కానీ, పోలీస్ వారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ A, B, C, Dగా నిర్ణయం చేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబల్ కూడా వర్గీకరణ చేయాలని ఆదేశాలు ఇవ్వటం ఆహ్వానించదగ్గ విషయమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాలిటి లక్ష్మణరావు తెలిపారు. విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్లోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదేవిధంగా ట్రైబల్, ఎరుకుల కమ్యూనిటీపై కమిషన్ వేసి ఎంతమంది కింది స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారో గుర్తించాలన్నారు. ట్రైబల్కు న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేసి మైదాన ప్రాంత ట్రైబల్స్తో కూటమి ప్రభుత్వ పెద్దలను కలిసి మెమొరండాన్ని సమర్పించనున్నట్లు ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో కమిషనర్ గారిని పంపించి ఈ 26 జిల్లాల్లో ఎవరెవరు వృత్తుల వారు ఉన్నారు, ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారు, ఏ పర్సెంట్లో
వారికి ఇచ్చినటువంటి 50% షెడ్యూల్ కాస్ట్కి ఇచ్చిన 50% ఏ వర్గాలు పొందిన ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో అధికారులుగా ఎంతమంది వచ్చారు, అనాధికారులుగా ఎంతమంది రిక్రూట్ అయ్యారు, పార్లమెంటు సభ్యులుగా ఎంతమంది పర్సెంటేజ్ వచ్చారు, రాజ్యసభ సభ్యులుగా ఎంతమంది వచ్చారు, శాసనసభ సభ్యులు ఎంతమంది వచ్చారు, శాసనమండలి సభ్యులు ఎంతమంది వచ్చారు, దాని మీద ఏకసభ్య కమిషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వ. ఆ రిపోర్ట్లో భాగంగానే మాలా కమ్యూనిటీ వారికి ఉపకులాల వారికి 7.5%, మాదిగా ఉపకులాల వారికి 6.5%, రెల్లీస్ కమ్యూనిటీకి ఉపకులాలు కలిపి 1% రికమెండ్ చేసి కమిషన్ గారు దాన్ని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తిగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ సిస్టమ్ ప్రకారమే అమలు జరుపుతామనేది తీసుకున్నారు. శాసనసభలో ప్రవేశపెట్టి మనం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, మేడం పురంధరేశ్వర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాయకత్వంలో అంతా కూడా త్వరలో కేంద్రానికి పంపించి అమలు జరిగే పరిస్థితి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చేస్తున్నాం. మెప్మా ఆర్పీల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని ప్రభుత్వం జీవో ప్రకారం చెప్పిన విధంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని మెప్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం తన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మెప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ నందు మెప్మా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు ఈ ధర్నాకు మద్దతు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మెప్మా రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని అన్నారు. జీవోలో చెప్పిన విధంగా 10,000 వేతనం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం మెప్మా ఆర్పీల కాల పరిమితి వెంటనే రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారని, కానీ నేడు ఆయన ఏర్పాటు చేసిన మహిళా మార్ట్లు మూసివేసే దుస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే ఆర్పీలను తొలగిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం తన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మెప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మహిళా మార్కుల పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని అంతా తిరిగి చెల్లించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. 3 ఏళ్లకి తొలగిస్తామనే పేరుతో రాజకీయ వేధింపులు పెరిగాయి. మా ప్రభుత్వం వచ్చింది, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళని పెట్టుకోవాలి, ఇది పెరిగింది. ఆర్పీలని మూకమ్మడిగా తొలగించేటటువంటి పని చేస్తున్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక ఆర్పీని తొలగించాలంటే ఎస్ఎల్ఎఫ్కి సంబంధించి జనరల్ బాడీ వేయాలి. ఆ జనరల్ బాడీలో ఆమె ఏం తప్పు చేసిందో నిరూపించాలి, ఆ తర్వాత ఆమెను తీసేయాలి. ఇవన్నీ జరగడం లేదు. రాజకీయ వేధింపులు పెరిగాయి, అక్రమ తొలగింపులు పెరిగాయి. ఈ డిమాండ్ల సాధన కోసమే మేము ఈరోజు రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ పోరాటానికి, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ తెలిపారు. కుల వివక్ష పోకుండా వర్గీకరణ చేయటం అన్యాయమని పేర్కొన్నారు. వివక్ష పూర్తిగా రూపుమాపిన తర్వాతనే వర్గీకరణపై ఆలోచించాలి అని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుధాకర్ మాలల సంక్షేమ సంఘం వర్గీకరణను ఒప్పుకోదని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వము మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టాలని ద్రోహదపడుతుంది. రెండు రాష్ట్రాలు దీన్ని గమనించి విభేద అభిప్రాయాలు లేకుండా ఈ సమస్యపై కూటమి ప్రభుత్వంతో మనల్ని దృష్టి మళ్లించి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 341 ప్రకారము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గీకరణ చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వము తగిన ఫలితం అనుభవిస్తుంది. నగర వాసులకు నోరూరించే రుచికరమైన శాకాహార, మాంసాహార వంటకాలను అందించేందుకు విజయవాడ పీవీపీ మాల్ రోడ్డులో ఏర్పాటు చేసిన బాజీజ్ అన్లిమిటెడ్ మల్టీ సీజన్ రెస్టారెంట్ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. నాణ్యమైన, రుచికరమైన వంటకాలను భోజన ప్రియులకు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని అన్నారు. రెస్టారెంట్ విజయవంతమై శాఖోపశాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు.
భోజన ప్రియులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు విజయవాడ పీపీపీ మాల్ రోడ్లో బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా, జబర్దస్త్ నటులు చలాకీ చంటి, గీతాసింగ్, నాగిరెడ్డి, చిత్రం శ్రేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గత 9 నెలల్లో అనేక ఫుడ్ రెస్టారెంట్లు ప్రారంభించామని, కానీ ఈ అన్లిమిటెడ్ కాన్సెప్ట్ రెస్టారెంట్ పేరు వింటుంటేనే నోరూరుతోందని చెప్పారు. వ్యాపార సంస్థలన్నీ ఫుడ్ ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నందుకు అభినందించారు. ఈ రెస్టారెంట్ బాగా విజయవంతం కావాలని, 50 బ్రాంచులకు పెరగాలని ఆకాంక్షించారు. 9 నెలల్లో అనేకమైన ఈ ఫుడ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసాం, కానీ ఈ అన్లిమిటెడ్ అని మిట్టంటే కాన్సెప్ట్ మాకే నూరుతూ ఉంది. ఎందుకంటే ఒక చక్కటి కాన్సెప్ట్తో అన్లిమిటెడ్, నువ్వు 380 రూపాయలు పే చేయి, అన్లిమిటెడ్గా ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏదైనా కూడా, అట్లాగే బిర్యానీకి ఒక రేటు, ఇవన్నీ కూడా ఒక మనుషుల్ని తృప్తిపరిచే కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ వ్యాపార సంస్థలన్నీ కూడా ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా, ఏ బజార్ చూసినా ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయమైన రోడ్లు ఇవే. ఒకప్పుడు ఫ్యామిలీస్ ఉండే రోడ్లు, అలాంటిది అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల విద్యార్థి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఈ అన్లిమిటెడ్ అనేది పిల్లలు కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఏదేమైనా కూడా తమ్ముడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను, ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నందుకు. అనంతరం నాగుల్ మీరా మాట్లాడుతూ, బాజీకి ఈ రంగంలో అపారమైన అనుభవం ఉందన్నారు. అన్లిమిటెడ్ అనేది ఒక బ్రాండ్ అని, దాన్ని విజయవాడకు పరిచయం చేస్తున్నారని తెలిపారు. ఒక రెస్టారెంట్ అద్భుతంగా రాణించాలంటే క్వాలిటీ, క్వాంటిటీ, మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యమన్నారు. వ్యాపార కోణంలో కాకుండా ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడం, హైజీన్ పాటించడం చాలా ముఖ్యమన్నారు. రుచికరంగా ఉన్నట్లయితే వాళ్ళు మౌత్ పబ్లిసిటీతోనే రెస్టారెంట్లు బాగా జరుగుతాయి. పెద్ద పబ్లిసిటీ అవసరం లేదు. కాబట్టి ఒక్కసారి తిన్న వ్యక్తి 10 మందికి చెప్పాలంటే, ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, వ్యాపార కోణంలో కాకుండా ప్రజలకు రుచికరమైనటువంటి పదార్థాలను అందించటం, అన్నిటికీ మించి నీట్గా మెయింటైన్ చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందులో తప్పనిసరిగా ఈ రెస్టారెంటు దినదినాభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఆలోచన ఉంది. ఏదైతే కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి ఇక్కడ తినగలిగేటువంటి వాతావరణం కూడా ఉంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ వాళ్ళు ఏదైతే ఒక స్ఫూర్తితో పెట్టారో దాన్ని మీరందరూ సహకరించాలని, అందరూ ఒకసారి వచ్చి రుచి చూడాలని కోరుతున్నాం. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ఎస్ బాజీ మాట్లాడుతూ, పే లిమిట్ ఈట్ మోర్ అనేది తమ రెస్టారెంట్ కాన్సెప్ట్ అని చెప్పారు. వాళ్ళు తిన్నంత వరకు ఫుడ్ పెడుతూనే ఉంటామని, కానీ ఆహారం వృధా చేయకూడదన్నారు. విజయవాడలో 9వ రెస్టారెంట్ను ప్రారంభించామని, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరో 4 రెస్టారెంట్లు ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. జబర్దస్త్ నటులు మాట్లాడుతూ, తక్కువ డబ్బులకు ఎక్కువ తినండి అనే కాన్సెప్ట్ చాలా బాగుందని, స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీల వరకు అన్నీ అన్లిమిటెడ్ లభిస్తుందన్నారు. తో సహా మొత్తం కూడా అన్లిమిటెడ్ 580 రూపీస్కి వస్తుంది. ఇలాగే 3 పర్సన్స్కి 780, 4 పర్సన్స్కి అట్లా 5 పర్సన్స్, 6 పర్సన్స్ కూడా అంత అన్లిమిటెడ్ ఉంది. ఎంత తిన్నా కూడా మనము అన్ని స్నాక్స్ మళ్ళీ పెడుతూనే ఉంటాము. వాళ్ళు తిన్నంత వరకు పెడుతూనే ఉంటాము. కానీ ఫుడ్ మటుకు వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేసే మటుకు మళ్ళీ పెట్టాము. అంతవరకు తిన్నంత వరకు పెడుతూనే ఉంటాం. ఈ కాన్సెప్ట్తో మనం విజయవాడలో పెట్టాము. ఇది కూడా మన 8 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇది 9వ బ్రాంచ్ ఇవాళ విజయవాడలో మన నడిబొడ్డున జరుగుతుంది. ఇంకా 4-5 బ్రాంచులు మన విజయవాడ సరౌండింగ్స్లో ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే మనం ఆ బ్రాంచెస్ కూడా పెడతాము. తక్కువ డబ్బులు కట్టండి, ఎక్కువ తినండి అంటే మన భాషలో చెప్పాలంటే వేరే రకంగా చెప్పచ్చు, వాళ్ళకి అర్థమైపోతుంది. తక్కువ కట్టండి, ఎక్కువ తినండి. మీకు ఏది కావాలో అది ఏదైనా సరే తక్కువ కట్టండి, ఎక్కువ తినండి. అంటే కడుపు నిండా తినండి. మీ కడుపు నిండా తిన్న తర్వాత మీ ఆశీర్వచనాలు వీళ్ళ మీద ఉండాలి. అలాగే ఈయనది ఇది 9వ బ్రాంచ్ అంట, మామూలు విషయం కాదు. ఒక రెస్టారెంట్ 9 బ్రాంచ్లు విస్తరించడం అంటే, ఇంకా ఎక్కువ విస్తరించడం అంటే ఇంకా మామూలు విషయం కాదు. ఆయన తొందరలో ఆల్ ఓవర్ విజయవాడ మొత్తం పెడతా అంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.